అటు కేపీ చావు బ్రతుకులో ఉండడం, ఇటు గగన్ స్టేషన్లో ఉండడం అంతా గందరగోళం అవుతుంది. ఈలోపు పూర్ణి ఇంట్లోకి రానివ్వకుండా తార అడ్డుకుంటూ ఉంటుంది. వెంటనే పూరి మాత్రం ఇక ఇదంతటి కారణం భూమి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఆ టైంకు ధ్రువ వచ్చి ఇంట్లోకి రా పూరి, తార మాటలు పట్టించుకోకు అనేసరికి ఏంటనయ్యా అసలు నాకంటే ఎక్కువ ఆ పూరి ఎక్కువైనట్టుగా ఉంది, కనీసం నా బాధ నీకు అర్థం కావట్లేదా అనే విధంగా తార అంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పూరి ఇంట్లో అడుగు పెడితే నా శవం చూస్తావన్నయ్య, ఆ తర్వాత నీ ఇష్టం అనేసరికి అక్కడ ధ్రువ సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు. పాపం పూరి అలాగే గేటు ముంగట నిలబడి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు ఇలా పెళ్ళి కాగానే కష్టాలు మొదలవుతూ ఉంటాయి పూరికి. ఇక్కడ ఇలా ఉండగా వెంటనే శారద బాధపడుతూ ఉంటుంది. అటు తన కొడుకు జైలు పాలు, ఇటు కట్టుకున్న భర్త చావుతో పోరాటం అని బాధపడుతూ ఉంటుంది. ఇక తార మాత్రం డోర్ వేసుకొని బయటికి రానే రాదు. ఆ సమయంలో తార ఫ్రెండ్స్ పరామర్శించడానికి ఇంటికి వచ్చేస్తారు. అన్నయ్య తార లేదంటుండగా తన రూమ్లో నుంచి బయటికి రావట్లేదమ్మా అనేసరికి సరే అన్నయ్య మీ పైకి వెళ్ళి చూస్తామని తార ఫ్రెండ్స్ లోపలికి వెళ్తారు. తారా అని చెప్పేసి డోర్ కొడుతూ ఉంటారు. అప్పుడు వెంటనే తార డోర్ తీస్తుంది. ఏంటి పిచ్చి పని, అసలు చాతగానిలాగా ఈ డోర్ వేసుకొని కూర్చోవడం ఏంటి, అసలు నువ్వు ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు అనే విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఇదంతా ఆ భూమి వల్లనే ఈరోజు ఈ టైంకి నా మెల్లో తాలిపడి హ్యాపీగా నా భర్త గగన్తో లైఫ్ను ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఆఖరి నిమిషంలో ఇక ఎప్పుడైతే ఆ మండపంలో అడుగు పెట్టిందో ఆ తర్వాత అన్నీ అరెస్టాలే. అనుకోకుండా గగన్ కానీ అరెస్ట్ చేయడం, కనీసం నీకు బుర్రకు ఏదైనా అర్థమవుతుందా, ఏమంటున్నవే, ఇదంతా కావాలని ఆ భూమి నాటకం ఆడొచ్చు కదా, అంతకు ముందుకు ఇక సంతకం పెట్టకుండే ఎలా విడాకులు తీసుకుంటావని చెప్పేసి క్వశ్చన్ వేసింది కదా. ఎలాగైనా ఆఖరి నిమిషంలో గగన్ గారు నీ మెల్లో తాళి కడతారని అనుకొని వెంటనే పోలీసులను కూడా అక్కడికి రప్పించినట్టుంది. అందుకనే పెద్ద నాటకం ఆడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ మామయ్య కూడా ఆ భూమికే సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్నావు కదా, అందుకనే ఆ కేపీ అదే వాళ్ళ మామయ్య పేరు కేపీ అన్నావు కదా, అతను ఈ భూమి కావాలని నాటకం ఆడుతున్నానని అలా ఎలా అనుకోవే, ఒక్కసారి ఆలోచించవే. అవునే, ఇందాక దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టాను, ఎందుకంటే ఒక్క క్షణంలో నా మెల్లో 3 ముళ్ళు పడే ఆ క్షణం ఇక ఆ భూమి వచ్చి ఇలా పాడు చేసిందని మాత్రమే ఆలోచిస్తున్నాను, కానీ తెర వెనకాల భూమి ఉందని మాత్రం గుర్తించలేకపోయానే. మరి ఇలా చూస్తూ కూర్చుంటే ఏం జరిగేది ఏం లేదే. ఆ భూమిని సంగతి చెప్పాలంటే దాని ఇంటికి వెళ్ళి దాని సంగతి చెప్పాలి అని అన్న తర్వాత అవునే నువ్వు చెప్పేది నిజమే, ఇలా కూర్చో ఉంటే ఇక గగన్ బయటికి రాదు, ఎలాగైనా అన్నయ్యతో మాట్లాడి ఇక వెంటనే బెయిల్ పేపర్ మంజూరు చేయమని గగన్ గారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరి ఎందుకు ఇలా బాధపడుతూ కూర్చుంటే గగన్ గారు వచ్చి నీ మెల్లో తాళి కడతారా? ఏదైనా కూడా ఇక ఆలోచించి కరెక్ట్గా నిర్ణయం తీసుకోవే, ఇక మేము బయలుదేరుతామే, లేట్ అవుతుంది. చాలా థ్యాంక్సే, వచ్చి కరెక్ట్ టైంలో నాకు కరెక్ట్ సజెషన్ చేశారు అని వెళ్ళిపోతుంది. తార కిందికి వచ్చేస్తుంది. అన్నయ్య అని చెప్పేసి ఏంటమ్మా అన్నయ్య, వెంటనే లాయర్తో మాట్లాడు. ఎందుకమ్మా? ఏం లేదన్నయ్య, గగన్ గారిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత గగన్ గారిని పెళ్లి చేసుకుంటా, ఇప్పుడున్న పరిస్థితిలోన. అవునన్నయ్య, వెంటనే నువ్వు లాయర్తో మాట్లాడు, నేను బయటికి వెళ్ళి మళ్ళీ వస్తాను. ఈ టైంలో ఎక్కడికమ్మా? ఇక వెంటనే తార బయటికి వెళ్తుంది. ఏంటి పొమ్మన్న కూడా గుమ్మానికి ఎదురుగా ఉన్నావు? ఇక నా పుట్టినిల్లు కాదు, ఇదే నా పుట్టినిల్లు, మెట్టినిల్లు, ఎట్టి పరిస్థితిలో నేను ఇక్కడి నుంచి వెళ్ళాను అని అంటుండగా చెప్పాను కదా, మీ అన్నయ్య ఎప్పుడైతే నా మెల్లో తాళి కడతాడో అప్పుడే నువ్వు ఇంట్లో అడుగు పెట్టాల్సి వస్తుంది, ఆ తర్వాత నువ్వు ఈ రోడ్డు బ్రతికే అని ఈ విధంగా అనేసరికి అదే సమయానికి
చెర్రీ అటువైపుగా వెళ్తుండగా, ఇదేంటి సిస్టర్ ఇలా బయట నిలబడ్డది, అది నిన్న పెళ్ళైన చీరతో అని చెప్పేసి గబగబా బయటికి వస్తాడు. ఈలోపు తార పూరికి వార్నింగ్ ఇచ్చి, ఎట్టి పరిస్థితిలో గగన్ నా మెడలో 3 ముళ్ళు వేసేదాకా నువ్వు ఇలాగే బయట నిరాహార దీక్ష చేయాలనేసరికి వెంటనే ఆ మాటలు విని ఇక పూరి దగ్గరికి చెర్రీ వెళ్తాడు. ఏంటి సిస్టర్ ఇలా బయట నిలబడ్డావు? ఇక ఆ భూమి చేసిన దానికి ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను. అయ్యో, ఎప్పుడు భూమిని అపార్థం చేసుకోవడం తప్ప ఇంకేం లేదా? అంతే కదా, నాటకం ఆడిచ్చి ఇదంతా కావాలని చేశారు అంటే? అవును, ఎందుకంటే మీ నాన్న ఉన్ను ఆ భూమి ఇద్దరు కలిసి నా జీవితాన్ని ఇలా చేశారు కదా. ఆ ఇద్దరు కలిసి నాటకం ఆడే కదా ఇప్పుడు పెళ్ళైన కూడా ఈ రోడ్డు మీద ఇలా నిలబడి ఉన్నాను. నిజంగానే నాన్నకు యాక్సిడెంట్ అయింది, అది అన్నయ్య చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు కదా. ఆ భూమి ఈ నాటకంలో పాత్రధారని ఎందుకు కాకూడదు? ఎందుకంటే పెళ్లి ఆపడానికి వేరే మార్గం దొరకక ఈ మార్గం ఎంచుకుంది కదా. ఆ భూమిని అపార్థం చేసుకుంటూ ఉంటుంది పూరి. నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. ఇందులో అసలు భూమి పాత్ర లేనే లేదు. కానీ నువ్వు ఇంటికి రా అని చెప్పేసి వెంటనే చేపట్టుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉండగా నేను రానని చెప్పేసి ఉంటుంది. మొండిగా ఇక బలవంతంగా చేయకు. ఇప్పుడు పెద్దమ్మ ఒక్కతూ ఉంది. ఇక ఇంట్లో నువ్వు కోడలికి ఎప్పుడు ఏ స్థానం పోదు. ఎలాగైనా అన్నీ ఇక సమస్యలన్నీ ఒక కొలికి వచ్చిన తర్వాత ఇంట్లో అడుగు పెడుతూ అని చెప్పేసి వెంటనే చెర్రీ తీసుకెళ్తాడు. మరోవైపు ఇక తార అనుకున్నట్టుగా భూమి వాళ్ళ ఇంటికి వచ్చి భూమి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. కానీ గగన్ ఎలాగైనా విడిపించాలని వెంటనే లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరని చెప్పేసి బయటకు వచ్చేసరికి ఇక నువ్వు కావాలని చేసి పెళ్ళి ఆపు చేసావు. అంతేకాకుండా ఆ కృష్ణప్రసాద్ నువ్వు నాటకం ఆడించి పెళ్ళి ఆపేలా చేసావు కదనే, నేను వదిలిపెట్టనే ఈరోజు. ఎందుకంటే ఈరోజు 10 మందిలో నా విలువ పరువు పోయింది. అంతేకాకుండా ఆఖరి నిమిషంలో గగన్ గారు నా మెల్లో 3 ముళ్ళు వేసే టైంలో నీ వచ్చి చెడగొట్టింది కాకుండా ఇక నాటకంతో మొదలుపెట్టి గగన్ గారిని దూరం చేయాలని నాకు దూరం చేసి అరెస్టు చేసి అతని దృష్టిలో నువ్వు మంచి కావాలని చెప్పేసి పెద్ద నాటకం ఆడుతున్నావే. నీలాంటిది భూమి మీద బ్రతకడానికి వీల్లేదే. గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అలాంటి గగన్ గారిని నాకు దూరం చేస్తే ఇక ఎప్పటికీ నీ మీద ప్రేమ పుడుతూ ఉంటుంది. అదే నిన్ను చంపేస్తే ఆ ప్రేమ నా మీద ఉంటుంది. నేను మంచిగా చేసుకొని గగన్ గారితో తాళి కట్టించుకొని జీవితాంతం హ్యాపీగా ఉంటామే. నీ వల్ల ఎన్ని సమస్యలు వస్తుందే అని అంటుండగా, ఏంటి తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నా బావను ఈ జన్మ కాదు కదా, మరో జన్మ కూడా మా బంధాన్ని విడగొట్టలేవు. అవునా? అంతదాకెందుకే? ఇప్పుడే నేను చంపేస్తే సమస్యకు పరిష్కారం దొరకదా అని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కత్తి తీసి వెంటనే భూమి మెడకు కత్తి పెడుతుంది. అనేసరికి ఆ టైంకు ఇంట్లో ఉన్నోళ్ళందరూ షాక్ అయిపోతారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్లో అప్లోడ్ చేస్తా. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.